హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎలాంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టే పని లేకుండా బీరకాయతోటి అప్పటికప్పుడు దోశలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి అన్నట్టు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక 1 కప్ వరకు గోధుమ రవ్వనైతే తీసుకోండి. దీన్ని నాటు రవ్వ అని కూడా అంటారు. సో ఇదైతే 1 కప్ తీసుకోండి. తీసుకొని ఇందులో మనము ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలపండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇవైతే హెల్త్కి చాలా మంచివి, అలాగే చాలా తొందరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఈ రవ్వ మొత్తం పీల్చుకొని ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటినైతే ఒకసారి కలపండి. మనము ఈ బీరకాయలని ముందుగానే వాటర్తోని వాష్ చేసుకొని దానిపైన చెక్కునైతే లైట్గా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటినైతే మిక్సీలోకి అయితే వేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని మీరు వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి బ్యాటర్ అనేటువంటిది ఈ విధంగా ఉండాలి. పిండిని మాత్రం స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా అంత బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని పేనం అయితే పెట్టుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని పేనం అయితే మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశనైతే వేసుకొని అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి. మనకి ఇది మంచిగా ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. ఇవి 2 సైడ్స్ కూడా మంచిగా ఈ విధంగా కాలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. మనము రోజు వేసుకునే దోశల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం పెనం పైన ఎక్కువసేపు ఉంచుకోండి, మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగానే అన్ని దోశలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.